ప్రస్తుతం నేనున్నది ఏ నదినో ఏ చెరువో కాదు, బేగంపేటలోని పైగా కాలనీ దగ్గర ఉన్నాను. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో మొత్తం కూడా ఇక్కడ పైగా కాలనీ జల దిగ్బంధంలో చిక్కుంది. ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు పక్కన ఉన్నటువంటి నాలా సంబంధించినటువంటి ప్రహరీ గోడ ఒకవైపు కూల్చేయడంతో మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఈ రైనీ సీజన్ మొత్తం కూడా ఇదే విధంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. నిన్న దాదాపు 5 గంటల పాటు నగర వ్యాప్తంగా ఏకదాటిగా నమోదయ్యే వర్షం అనేది ఏకదాటిగా కురిసింది. దీంతో ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాల దగ్గర ఏ కాలనీ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మన విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ మొత్తం దాదాపు ఇంటి లోపల ఉన్నటువంటి హాల్ కావచ్చు, అన్నింటిలో కూడా వాటర్ మొత్తం కూడా లోపలికి వెళ్ళారు. దీంతో లోపల ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళందరూ కూడా వెకేట్ చేసి సురక్షిత ప్రాంతాల్లోకి తరలి వెళ్ళారు. మొత్తం మీద ఇక్కడ ఓన్లీ పైగా కాలనీ అనే కాకుండా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాల్లోనూ ఇదే విధంగా ఉన్నాయి. అన్ని కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఒకవైపు నీటి వాటర్ని క్లియర్ చేసేందుకు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు పైపింగ్ ఏదైతే పైపింగ్ మిషన్ ద్వారా మొత్తం కూడా వాటర్ని లోపల ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా క్లియర్ చేసి పైపింగ్ ద్వారా అటు నాలాలోకి పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు గంట సేపటి నుండి మీరు శ్రమిస్తున్నప్పటికీ చాలా వరకు మొత్తం వాటర్ అనేది ఎక్కువ స్థాయిలో ఉండడంతో నీళ్ళకు కూడా ఒకవైపు అక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రతి గంటల మొదలైనటువంటి ఈ వర్షం అనేది దాదాపు 5 గంటల వరకు కూడా ఇదే విధంగా ఏకదాటిగా నమోదైంది. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ఇదే విధంగా ఉన్నది. ఇప్పటికే అటు హైదరాబాద్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు చేరుకున్నాయి. వాటిని క్లియర్ చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల దగ్గర ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మ్యాన్ హోల్స్ అనేవి ఓపెనింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే పైగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి బిక్కుమంటూ కూడా వేరే చోట్ల తలదాచుకున్నటువంటి పరిస్థితి. చిన్న వర్షం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అలాంటిది 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఇక్కడ బేగంపేటలో నమోదైంది. దీంతో వాళ్ళందరూ కూడా జనజీవనం ఎక్కడికక్కడికి అస్తమైంది. ఒకవైపు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఇల్లులతో పాటు కాలనీ మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. చుట్టూ ఎటు చూసినా కూడా వాటర్ మాత్రమే మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే మార్క్ ఉన్నదో నిన్న అక్కడి వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెం డ్రై వెదర్ కనిపించడంతో మొత్తం కూడా వాటర్ పైకి స్టిల్ వాళ్ళు బయటికి రావాలన్నా కూడా ప్రస్తుతం కష్టతరం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలనీలో నడవడానికి ఒక చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఏదైతే శాశ్వత పరిష్కారం మాత్రం ఇటు చూపెట్టడం లేదు. హైడ్రా తీసుకున్నటువంటి ఏదైతే పక్కనే ప్యాట్నీ నాలా అనేది ఉంటుంది. ప్యాట్నీ నాలకు ఏదైతే ఆ గోడ అనేది కూల్చేసారు. ఆ గోడ కూల్చేయడం వల్ల అది వర్షం సమయంలో ఉప్పొంగి ఈ విధంగా వలన ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. ఎప్పుడు వర్షం వచ్చినట్టు నెక్స్ట్ డే వస్తారు, వాటర్ని క్లియర్ చేసి వెళ్తారు. అంతే తప్ప ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నిన్న దాదాపు ఇక్కడ బేగంపేటతో పాటు సికింద్రాబాద్, మారేడుపల్లిలో దాదాపు 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ నగరంలో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. చిన్న 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతూనే మనకు దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కానీ నిన్న 18 సెంటీమీటర్ల మేర రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దాని ఇంపాక్ట్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఒకవైపు ట్రాఫిక్ పైన కనిపిస్తే ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ నదిని తలపించే విధంగా ఒకవైపు ప్రధాన రహదారులు కావచ్చు, కాలనీలు కావచ్చు ప్రస్తుతం కనిపిస్తున్న వీటికి శాశ్వత పరిష్కారం చూపెట్టారు. ఎప్పుడు వర్షం వచ్చినా నెక్స్ట్ డే వచ్చి వాటర్ని క్లియర్ చేశారు తప్ప ముందస్తుగా అసలు వాటర్ ఎందుకు వస్తున్నాయి, వాటర్ ఫ్లో అనేది ఎందుకు కాకుందని కూడా చర్యలు ఎవరు కూడా తీసుకోవడంలో కష్టంగా అది జిహెచ్ఎంసీ అధికారుల పైన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా వరదలు కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడేనా అండి పైగా కాలనీ? ఎప్పుడు వర్షం వస్తుంది ఇదే విధంగా ఉంటుందా? అంటే అక్కడ ఏమైనా నాలా ఏమి జరిగింది అసలు? నాలా మొన్న బ్యాక్ చేసారు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ బంద్ చేసారు లోపల, మళ్ళీ స్టార్ట్ అయింది. జామ్ అయిపోతుంది రోజు ఇంతే. ఇక వర్షాకాలం అయిపోయేదాకా ఇంతే. అంటే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారా? ఎట్లా ఉంది వర్షం వచ్చినప్పుడల్లా మీ పరిస్థితి? ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నది. వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బంది ఆఫీస్కి వెళ్ళడానికి. కానీ అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన ప్రభుత్వం కావచ్చు, మంచిగా సాఫ్ చేపిస్తే అయిపోతుంది. సాఫ్ చేపిస్తలేరు కదా.
ఎప్పుడు వర్షం వస్తున్నా ఇంతే, ప్రతి సంవత్సరం ఇంతే, ఇంతనే ఉంటుంది వాటర్. అంటే ఆ గోడ కూల్ చేసినప్పటి నుండే ఈ పరిస్థితి ఉందా? అంతకు ముందు కూడా వాటర్ వచ్చేటివా? వస్తుండే కానీ ఇంకా ఏం లేకుండా ఆ గోడ ఊలేసి ఎక్కువైనాయి. మళ్ళీ గోడ కట్టినా మళ్ళీ ఇదే పాట. అక్కడ లోపల సైడ్లో బంద్ చేసిరంట, అక్కడ ఇస్తే ఒక అయితే. అంటే అందరు వెళ్ళిపోయారా ఇక్కడ నుండి? ఎవరి ఇళ్లలో చూసిన లాక్స్ వేసి ఉన్నాయి వాటర్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాటర్ వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ లోపల కూడా ఉంటారు. ఆపేది పోనీకి ఇబ్బంది అవుతున్నారు. చిన్న పిల్లలు ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారా? చిన్న పిల్లలు ఇక్కడ గల్లీలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కదా, బండ్ల మీద ఇబ్బంది వాటర్లకి. నిన్న రాత్రి మొత్తం ఎక్కడి వరకు వచ్చినాయి వాటర్? వాటర్ బాగానే వచ్చింది కదా, పైన మునిగిపోయింది మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందా? ఉంటది? బాగా వచ్చిందంటే ఫస్ట్ కూడా మునిగిపోతావు. అక్కడ పైన దాకా వచ్చింది చూడండి, అక్కడ పైన దాకా వచ్చింది. ఇంకా ప్రభుత్వానికి ఏం ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా వస్తా నెక్స్ట్ డే క్లియర్ చేస్తారు. తీసుకోవాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లనే వస్తాయి, ఎట్లా మన చర్యలు తీసుకోవాలి కదా. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ప్యాట్ని నాలకు సంబంధించినటువంటి ప్రహరీ గోడ అటు హైడ్రా అధికారులు కూల్ చేశారో, ఆ కూల్చి వేయటం వల్ల అది ఫ్లో అనేది పెరిగి ఇటు కాలనీలోకి వస్తుంది. అది ఒకటి, ఇంకోవైపు వర్షం నీరు ఎక్కడ కూడా పోవడానికి స్పేస్ లేదు, పోవడానికి ఎక్కడ కూడా వే లేకపోవడంతో ఇక్కడనే వచ్చినటువంటి వరద నీరు అనేది ఇక్కడ చేరుకుంటుంది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోతుంది. అయినప్పటికీ చర్యలు తీసుకుంది. ఇది మొదటిసారి కాదు, రెయినీ సీజన్ వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి ఉంది. అయినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదు. అటు ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, స్కూల్లోకి వెళ్ళాలన్నా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదు. శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయతో కలిసి శిల్ప అట్టవే, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.